ఉట్లూరు జెడ్పీటీసీ కారులత మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు? రోజు ఒకరి పైన కూడా బీఆర్ఎస్ నాయకులను మలుపు తిరుగుతుంది. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఈ రోజు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని కూడా ఈ రోజు విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికీ ప్రజలందరికీ ఈజీగా తెలుస్తుంది ఏంటంటే మొన్న హరీష్ రావు గారిని, ఈరోజు కేటీఆర్ గారిని, ఇంకో రోజు ఇంకో ఏదో ఒక ఇష్యూ తీసుకురావడమో ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు జరగనే లేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్లో డిస్టర్బ్ చేయాలి, మైండ్ డైవర్షన్ చేయాలి, ప్రజలందరినీ మభ్య పెట్టాలి, మా నాయకులందరూ తెలంగాణ చుట్టూ తిరగాలి, వాళ్ళ నాయకులేమో క్షేత్రంలో ఉండి వాళ్ళ పనులు చేసుకోవాలి, కాంగ్రెస్ని గెలిపేయాలి. అలాంటి ఆలోచనతో ఇవాళ ప్రజలను మభ్యపెడుతున్నారు. లీడర్లను పనిచేయకుండా చేసి ఎక్కడ వాళ్ళు మేము బీఆర్ఎస్ వాళ్ళం గెలుస్తాము అని చెప్పేసి ఇవాళ అందరినీ మైండ్ గేమ్ ఆడి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్న రేవంత్ రెడ్డి గారిని ప్రజలందరూ గమనించాలి. తప్పకుండా ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ జరగలేదు. ఉట్టి సిట్ అని అంటే ఎన్నిసార్లు సిట్ చేస్తారండి? ఒకసారి చేస్తే తెలిసిపోదా ఏం జరుగుతుందో? అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా. రైట్. ఇక్కడ మరి మనం చూస్తున్నాం కదా, ఎప్పుడు లేని విధంగా భవన్ చుట్టూ, తెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ బలగాలు మాత్రము భారీ ఎత్తున మోహరించడం అనేది జరిగింది. అంటే దాదాపుగా పై క్యాడర్ లీడర్లు కూడా, ఆఫీసర్లు కూడా, ఐపీఎస్కి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజు పక్క కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు ఇవి. అంటే దాదాపుగా కేటీఆర్ పైన 10 నుండి 15 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇందులో రెండోసారి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అరెస్ట్ అవుతాడంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చేస్తారండి. ఫోన్ ట్యాపింగ్ మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారిని చేసింది కాదు. ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అది విచారణ జరుగుతూనే ఉన్నది. ఇంతమంది పోలీసులు వస్తున్నారు అంటే దొంగతనం చేసినట్ట. ఇప్పుడు మా నాయకులు దొంగతనం చేస్తున్నామో లేదో, ఏదన్నా మర్డర్ చేసినామో లేదో, ఏదో అనేసి ఇక్కడ ఇంతమంది పోలీసులను పెట్టేసి, పోలీసు బలగాలను పెట్టేసి ఇవాళ చుట్టుముట్టి మొత్తం తెలంగాణ భవన్ని చుట్టుముట్టి ఇవాళ పోలీసులు అంత పెద్ద ఎత్తున రావడం అనేది చాలా దారుణం. ఎందుకంటే మా నాయకులు ఎక్కడ తిరగబడతామో, మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ సార్ కోసం రావద్దని చెప్పేసి లోపల కూడా రానియకుండా గేట్లు పెట్టేయడం, అలాంటి చర్యలు చేస్తున్నారు. ఇదంతా గమనించాలి. పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఎందుకంటే మొన్న మా హరీష్ అన్న కూడా అన్నారు, మీరు కాంగ్రెస్ కండవా వేసుకోండి, ఏదైతే పోలీసు వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ కండవాలు వేసుకోండి, కాంగ్రెస్ కండవాలు వేసుకొని వచ్చి ఇక్కడ నిలబడండి. కానీ మీ ఏదైతే చేస్తున్నారో డ్యూటీ, అది ప్రజల కోసం, ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి కోసం సమానంగా చేయట్లేదు, వాళ్ళ కోసమే పనిచేస్తున్నారని ఇవాళ మేము భావిస్తున్నాం. మొన్న ఖమ్మంలో కూడా ముఖ్యమంత్రి ఒక సభలో అవాక్ చవాకులు పేల్చడం అనేది జరిగింది. బీఆర్ఎస్ దిమ్మెలు ఎక్కడున్నా కూల్చేయాలి అని చెప్పేసి, బీఆర్ఎస్కి సంబంధించిన బ్యానర్లు ఎక్కడ కనిపించినా కానీ వాటిని చించేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి దొక్కాలని చెప్పేసి టీడీపీ శ్రేణులకు పిలుపునియడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ దిమ్మెను ముట్టడం ఎవరి తరం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ దిమ్మె ఇవాళ ఎలా పాతినరో ప్రజల హృదయాల నుంచి వచ్చిన దిమ్మె అది, ప్రజల మనసులో వచ్చిన దిమ్మె అది. దాన్ని ముట్టుకొని చూడండి, తెలంగాణ మొత్తం అగ్గి అయి పారుతుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ దిమ్మె అనేది మామూలు విషయం కాదు. దాన్ని ఎవ్వరు ముట్టలేరు, దాన్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఇవాళ టచ్ చేసి చూపియండి, ఫ్లెక్సీలు చింపితేనే మా వాళ్ళు ఎట్లా తిరగబడతారో మొత్తం రేపే తెలిసిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇవాళ కేసీఆర్ సార్ని ఇవాళ ప్రజలు మళ్ళీ గుర్తు పెట్టుకుంటున్నారు, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మాకు బీఆర్ఎస్ పార్టీ కావాలి, కేసీఆర్ సారే కావాలి. ఈ ఏదైతే రేవంత్ రెడ్డి హామీలు 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏవి నెరవేర్చకుండా ఇవాళ దిమ్మె బలగొడతా, లేకపోతే మీ గుడ్లు బీకి గోటీలు ఆడతా, మెడలో పేగులు వేసుకుంటా, అలాంటి బెదిరించుకుంటూ రాజకీయం చేస్తున్నాడు. 2 సంవత్సరాలైంది, ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ కానీ జరగలేదు, ఎలాంటి రైతులకు రుణమాఫీ కాలేదు, రైతులు గోసపడుతున్నారు. ఎంతోమంది 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదంతా చూడట్లేదా ప్రజలు? ఇవాళ ఇంకో విషయానికి వస్తే, ఇది లంబాడీలకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పారు కదా, ఇది మరి అది ఎంతవరకు వచ్చింది? ఎస్టీలకు పోడు భూముల పట్టాలు ఎక్కడ రాలేదండి. ఓన్లీ ఆ పేపర్లలో చెప్పడమే, మీకు ఈ పట్ట ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అనేసి
పేపర్లలో చెప్పడం, టీవీలలో వార్తలు ఇచ్చుకోవడం తప్ప ఎక్కడ పొడు భూములకు పట్టాలు రాలేదు. మా లంబాడాలకు చేసింది మొత్తం కేసీఆర్ సారే. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది మా కేసీఆర్ సారే. సేవాలాలను గుర్తించి సేవాలాల జయంతి చేపించింది మా కేసీఆర్ సారే. ఈ ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా ఆదివాసులకు కానీ లంబాడాలకు కానీ ఎక్కడ ఇది చేసింది పాపన పోలేదు. 2.5 సంవత్సరాలు అయింది. ఇంకో 2.5 సంవత్సరాలు ఆగండి, రాబోయేది మా కేసీఆర్ సారే. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ 6 గ్యారెంటీల ముచ్చట మాత్రం గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి కావాలనే తప్పుడు కేసులు బీఆర్ఎస్ నాయకుల పైన పెట్టి టైంపాస్ చేస్తున్నాడు. అంటే ప్రజలకు 6 గ్యారెంటీలను వదిలేసి ఇవన్నీ కేసులు పెట్టి కాలం ఎల్లదీస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంలో ముందుకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి కేసులకు తెలంగాణ ఉద్యమ పార్టీది, అలాంటి కేసులకు ఇలాంటి కేసులకు భయపడేది బెదిరేది ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ షారువాత స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రావుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.